ఏండ్లక మనం వ్యవసాయం చేస్తున్నా ఏకాన మిగులుతలేదు, ఎట్టి చేసినట్టున్నది. పోయినేడు ఆనలతో ఆగమాయ, ఈ ఏడు నకిలీ ఇత్తనాలు చేయబట్టి అట్లా నష్టపోతుంది. పురుగు మందులు ఎన్ని కొట్టినా ఫాయిదా లేకపాయే. ఏం చేస్తట్టుంది, ఎల్లకాలం గిదే కష్టం అని బాధపడుతుంటారు రైతులు. కానీ జరంత ఈకమతి తెలుసుకుంటే వ్యవసాయాన్ని ఎట్లా ఉరికియొచ్చో చూపించిండబ్బా గీ అన్న. గంతే సప్పుడిని షేన్లా పిట్టలు కోతులు మొత్తం పరార్. నిజామాబాద్ జిల్లా పచ్చల నడుకుడల గీ రైతన్న ఏషిండు ఉపాయం. ఓ పాత ఫ్యాన్ రెక్కలు గిన్నెకు దాకేటట్టు పెడితే గా సప్పుడు షేను పొద్దంతా కావలున్నట్టే. పేరు శ్రవణ్. వరి, మక్కలు, జొన్న, సోయ వండిస్తున్నాడట. తక్కువ కష్టపడు ఎక్కువ పంటది అనే పద్ధతి ఫాలో అవుతాడు. గిసొంటి అలకటి ఉపాయాలతోటి పంటలను కాపాడు చేసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు కొట్టిండు. కొంతమంది రైతులు సౌండ్ పట్టుకొని చైన్ చుట్టూ తిరగడం ద్వారా అక్కడ నుంచి పందులు వెళ్ళేది, చిలుకలు వెళ్ళేది నేను గమనించాను. ఈ ఆలోచన వచ్చి నేను ఒక ఫ్యాన్ ని రెక్కలు తీసేసి దానికి చైన్ ని అమర్చి మీది మళ్ళీ లైట్లు డిస్కో లైట్లు పెట్టాడు పైన. మళ్ళీ కింద ఒకటి అవాదు కుయు అనేది అవాదు సుఖ పెట్టిండు. పందులచ్చుడు చిలుకలచ్చుడు సుఖ బంద్ అయిపోయి కోతులు రాకుండా కొండెంగల సప్పుడొస్తట్టు మైకు స్పీకర్ పెడితే పత్తాకు లేకుండా పోయినాయట. అట్లనే పోరలు డ్రగ్స్ మత్తుల పడొద్దని ఓ షార్ట్ ఫిలిం తీస్తే చూసినోళ్ళంతా తారీఫ్ చేసిండ్రు. S2 స్పోర్ట్స్ అనేది కూడా తీశాడు. కొంతమంది చూసి దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఉపాయం ఉంటే ఉపాసం ఉండరన్నట్టు ఇటు వ్యవసాయంలా గీ ఇకమతులతోటి కష్టం తగ్గించిండు, పంట పెంచిండు. సూపర్ పో.